ఇప్పుడు ఒక సేవకుడు ఒక మాట చెప్పాడంటే కాస్త మిడిమేళం నడమంత్రం తగ్గించుకొని కంట్రోల్ చేసుకోవాలి. వాక్యంలోంచి వచ్చినా సేవకుడు నోటి నుంచి వచ్చినా ఏదన్నా ఒకటి మన లైఫ్కి సంబంధించి వార్నింగ్ వస్తే మనం దిద్దుకోవాలి. ఓవర్ యాక్షన్ చేయకూడదు. సేవకుడిని పిచ్చోడు అనుకోకూడదు. వాడు అమాయకంగా కనపడతాడు. నీ తాతలు 14 మందిని చదివి వాడు సేవకుడు అయ్యాడు. నిన్ను కాదు, నీ తాతలు, నీలాంటి తాతల్ని 14 మందిని చదివి వాడు దైవజనుడు అవుతాడు. నీకేం అమాయకంగా అమ్మ వందన అలా అమ్మాయ వందన అనుకుంటూ కనపడతాడు. వాడు తిక్కలోడే కావచ్చు, కానీ వానికి తోడై ఉండి వానిలో ఉండి కార్యం నేర్పుతున్నవాడు బలవంతుడు. వాని అనుభవాలు వేరు. దేవునితో నడుస్తూ ఆ నడిపింపులో ఆటుపోట్లు తెలుసుకుంటూ ఎన్నో విషయాలు గ్రహించుకుంటూ బిడ్డలకి హెచ్చరిక చేస్తూ ఉంటాడు. తీసుకోవాలిగా. ఇంకొకళ్ళు ఉన్నారు, నేను ఒక పని చేయబోతున్నానని నా దగ్గరికి వచ్చి సలహా అడిగారు. నేనన్నాను, నీ మీద ఉన్న ఏర్పాటు వేరు, నువ్వు అవన్నీ వదిలేసి నువ్వు నేను చెప్పినట్టు రా అన్నాను. నేను చెప్పాను, ఈయన దగ్గరికి పోతే చాలు సన్నాసులా కావాలని చెప్పినట్టు చెబుతుంటాడు, వేస్ట్ అని. ఇంకొక ఆయన దగ్గరికి పోయాడు, ఆయన సేవకుడే, ఆయన దగ్గరికి పోయాడు. ఆయన లక్కీ లాటరీ ఒక ఆఫర్ ఇచ్చాడు, నీకు గొప్ప కార్యం జరగబోతుంది, మామూలుగా ఉంటుందని. ఎగిరి గంతేసి అబ్బాయి ఈయన కదా దైవజనుడు అనుకున్నారు. చివరికి ఆయన చెప్పింది జరగలో, నేను చెప్పింది జరిగింది, మొహం బయలింది, ఇప్పుడు ఆమ్లెట్ అయింది. దేవునికి స్తోత్రం కలుగునుగా.